హాయ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ కట్ వర్క్ డిజైన్ అండి. ఓకే. అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నా ఫ్రెండ్ ఒకతుంది. తన హస్బెండ్ అయితేను కొంచెం ఎలా అంటే ఆహ్, లోపల ఏం జరిగేది బయట వాళ్ళకి తెలియదు గదండీ! వాళ్ళ రిలేటివ్స్ వచ్చేసి నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ రిలేటివ్స్ అంటే సిస్టర్స్ అలా వాళ్ళనమాట. ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే మా ఫ్రెండ్ ఉంది గదా! తనని వాళ్ళు ఏ దానికి పిలవలేదు. పిలవకపోయినా పర్వాలే. నలుగురితో పాటు కార్డ్ ఇవ్వడం గానీ, ఫంక్షన్‌కి ఇన్వైట్ చేయడం గానీ జరిగింది. ఫైనల్ టచ్ ఏందంటే, పోనీలే నలుగురి కోసం పోదాం అనుకుంది అమ్మాయి. ఫైనల్‌గా వాళ్ళ హస్బెండ్ ఏమన్నారు, లేదు నువ్వు రాకుంటేనే బాగుంటది మా ఫంక్షన్‌కి అన్నట్టుగా మాట్లాడారనమాట. అలా మాట్లాడడం వల్ల కొంచెం ఆ అమ్మాయి గూడా ఏమైంది, రియాక్ట్ అయిందనమాట. సో, వర్క్ చేసుకుంటూ ఇలా ఉంటేనే సిచ్యువేషన్ ఇలా ఉంది గదా! ఇలా ట్రీట్ చేస్తున్నారు. సో, పోకుంటేనే బాగుంటది. ఎందుకు ఫస్టు మెయిన్ థింగ్ ఏందంటే అండి, ఫస్టు రిలేషన్‌లో ఉండే హస్బెండే సక్కగా లేనప్పుడు వాడి మొఖానికి ఎగేసుకొని పొయ్యి, ఇంట్లో పాపకి జ్వరం వస్తుంది. అదేమంటారు వాళ్ళ బేబీకి జ్వరం వస్తుందని రిలేషన్స్‌లో అందరికి చెప్పుకోవడం. అలాగా ట్రీట్ చేసి ఫంక్షన్స్‌లో ఉండేసి వచ్చేసాడనమాట. ఇలాంటి ఎదవలు ఎలా ఉండాలంటే ఫస్టు పెళ్లి చేసుకోకూడదు. అది ఎవరైనా గావచ్చండి. ఏ అబ్బాయైనా గావచ్చు. పెళ్లి చేసుకునేసరికి పెళ్ళాన్ని పోషించుకోగలి, నలుగురిలో గౌరవ మర్యాదలిస్తేనే పెళ్లి చేసుకోవాలి. లేదంటే ఒక తల్లిదండ్రుల బిడ్డని గొంతు కొయ్యగూడదు. ఆ అమ్మాయి ఏం జేస్తది, అటు చెప్పుకోలేక, ఇటు చెప్పుకోలేక నార్మల్‌గా ఉండిపోయిందనమాట. అంటే నేను చెప్పేదేందంటే, మన సమాజాన్నంతా ఉద్ధరించలేము. కాకపోతే నేను చెప్పే ఒక చిన్న రిక్వెస్ట్ ఏందంటే, మీ సిస్టర్సు, మీ మదరు, మీ వాళ్ళు ఎలా ఉంటారో నీ సైడు, ఆ అమ్మాయి లైఫ్ కూడా అలాంటిదే. నేను చెప్పేదేందంటే ఫైనల్ టచ్. సో, నిన్ను నమ్మి వచ్చిందని నువ్వు గొంతు కోయగూడదని నేను చెప్పేది. బయటికెళ్ళి బతకడానికి ఒక క్షణం పట్టదు. కానీ భార్య బయటికెళ్ళిన మరుక్షణమే నువ్వు చచ్చిపోయినట్టు సమానం. నువ్వు నలుగురిలో బ్రతికినా నువ్వు చచ్చినట్టు సమానం. ఎన్ని రోజులు చెప్పుకుంటావు అబద్ధాలు? బిడ్డకి జరమొస్తుందనో, బిడ్డ ఇంకో క్లాస్ అనో, ఆ క్లాసెస్ పోతాయనో, ఆ ఎగ్జామ్స్ అయితాయి ఎన్నాళ్ళు చెప్పుకుంటావు? వీడి బతుకింతే అనుకుంటాడు ఎవడైనా. సో, నేను చెప్పేదేంటంటే ఫస్ట్ నీ వైఫ్‌కి రెస్పెక్ట్ ఇస్తే ఊరి మందికల్లా నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినట్టే. నీ వైఫ్‌కి నువ్వు రెస్పెక్ట్ ఎప్పుడైతే ఇవ్వడం నువ్వు మానేస్తావో, అది జెలసీగా కావచ్చు, ఫ్యామిలీ ఆహ్, ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ వాళ్ళ మాటలు ఇని నువ్వు ఆ విధంగా టీచ్ చేసినా కూడా నువ్వు ఇంట్లో లేనట్టే. ఉన్నా కూడా లేనట్టే. ఐ మీన్ ఎందుకు చెప్తున్నానంటే, తను చెప్పిన బాధ ఇలాంటిదనమాట. సో, తను ఎక్కడికెళ్ళినా వర్క్ చేసుకొని ఉండగలదు. కానీ బయటికెళ్ళిన మరుక్షణమే నువ్వు బ్రతికున్నా చచ్చినోడితో సమానం. కాబట్టి ఫస్టు మ్యారేజ్ చేసుకునేటప్పుడు భార్య వస్తుందంటే ఫస్ట్ తనకంటూ ఒక లైఫ్ మనం ఇస్తున్నాం. ఇవ్వాలి గూడా. రేపు ఏమంటారు, నా కొడుకుకి మ్యారేజ్ అయినా తనకు ఒక లైఫ్ ఉంది. తన వైఫ్ ఉంది. తనకు ఒక వైఫ్ వస్తది. తనకంటూ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. తనకు కొన్ని ఇష్టాలుంటాయి. అవన్నీ వాళ్ళు గౌరవించితేనే భర్త అవుతాడు. గౌరవించలేనప్పుడు భర్త అవ్వడు. వాడు బ్యాచిలర్ లైఫ్ లాగుండేది. వాని స్టైల్ వాడు చూసుకుంటేది. వాడు తినడం, వాడు తిరగడం చేస్తే అది మ్యారేజ్ లైఫ్ అనరు. బ్యాచిలర్ లైఫ్ అంటారు. ఇలాంటోళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. మన టైం వేస్ట్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.